భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోऽధ్యాయః. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. అర్జునుడు పలికెను, ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, నాకు పూజనీయులైనట్టి భీష్మద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమున ఎదుర్కొనగలను? పితామహుడైన భీష్ముడు, గురువైన ద్రోణుడు వంటి మర్యాదస్తులు ఎల్లప్పుడూ పూజనీయులు. ఒకవేళ వారు దాడి చేసినను వారిని ఎదుర్కొనరాదు. పెద్దలతో వాగ్వివాదముకు దిగకపోవుట కనీస మర్యాద. కొన్నిసార్లు వారు కఠినముగా ప్రవర్తించినను వారి పట్ల కఠినముగా ప్రవర్తించరాదు. అయినచో అట్టి వారిని ఎదుర్కొనుట అర్జునునికి ఎట్లు సాధ్యపడును? శ్రీకృష్ణుడు ఆ విధముగా ఎన్నడైనను తన తాతయ్యైన ఉగ్రసేనుని గాని గురువైన సాందీప మునిని గాని ఎదుర్కొనునా? ఈ విధమైన వాదములను కొన్నింటిని అర్జునుడు శ్రీకృష్ణుని ఎదుట ఉంచెను.